ట్రెండ్ సెట్ అయింది. ఫస్ట్ టైం ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి ఎవరంటే మోడీ గారు. 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన తర్వాత ప్రజలందరూ కూడా మరోసారి మోడీ గారికి ఓటేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. దట్ ఈస్ ట్రెండ్ సెట్. అది నేను ఇంతగా చెప్పిన ఏ ఇంటికి పైన ఆదరిస్తున్నారు, ఛాయ్ పోస్తున్నారని చెప్పి నెంబర్ 1. నెంబర్ 2, దానికి తోడుగా ఈటల రాజేందర్ అటువంటి చరిత్ర కూడా 24 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు ఉంది కాబట్టి, ఉద్యమకారుడిగా కావచ్చు, రకరకాల హోదాలో ఉన్నప్పుడు కావచ్చు, అది తోడైతే ఆడైతుంది. అది బేసు, దానికి తోడు ఇది అవుతుంది. 3వది, మీరు చాలాసార్లు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ప్రగతిశీలం అనేది ఏంటిది, ప్రగతిశీలం అనేది ఉన్మాదం అంటే ఏంటిది, మతం అంటే ఏంటిది, ఇవన్నీ. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ. మోడీ గారు వచ్చిన తర్వాత మీరు గమనించండి, 12 కోట్ల ఇళ్లలో స్వచ్ఛ భారత్ కింద గ్రామీణ ప్రాంత మహిళలు బయలుపోయి పోవడానికి ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు అని టాయిలెట్ కట్టించారు. ఇది ఏ ఫిలాసఫీ, ఇది ఏం తిరోగమనమో మీరు పురోగమనమని చెప్పండి, మీరు చెప్పాలి. 2వది, సొంత ఇంటి కళ అనేది పేదలకు చాలా జీవితంలో ఒక అది మెట్టెక్కినట్టు. 4 కోట్ల మందికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు మోడీ ఏంది గీడి ఏంది అని చెప్పి కట్టకపోతుంది వేరే విషయం. 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించిన ఘనత మోడీ గారి దక్కింది. 3వది, ఇవాళ పేద రైతాంగానికి ఈ ప్రభుత్వానికి పేద ఉన్నా అని తెలియదు కానీ గవర్నమెంట్ అది చేస్తే అవును ఇప్పటికైనా భారత ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడిందని చెప్పి ఆ వ్యవసాయానికి పేద రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా 3 ఏళ్ళు 6,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు మోడీ గారు. మన కరోనా వచ్చినప్పుడు ప్రజలు అల్లాడిపోతున్నారు, ఆకలితో అలవడించద్దని చెప్పి 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చింది. ఇవన్నీ దేనికి సంకేతం? ఇవాళ వాళ్ళు కేవలం వెల్ఫేర్ యాక్టివిటీ మాత్రమే కాకుండా రాజకీయ పరంగా కూడా ఈ జాతులకు ఎక్కువ అవకాశం ఇచ్చిన వ్యక్తి మోడీ గారు. దేశం గురించి అంటే ఇప్పుడు ఒకనాడు మీకు తెలుసు, మోడీ గారు అమెరికాకు పోవడానికి దరఖాస్తు పెట్టుకుంటే వీసా రిజెక్ట్ చేసిన అమెరికా. అబ్దుల్ కలాం గారిని ఎయిర్పోర్ట్లో అవమానపరిచింది. అదే మోడీ గారి వాళ్ళ అమెరికాకు పోతే వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ సెనేటర్లే సపోర్ట్ కొట్టే స్థాయికి ఎట్లా ఎదిగింది చెప్పండి. ఇవాళ స్ట్రాంగ్ లీడర్ అంటే ఒకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ గురించి చెప్పేది, రష్యన్ ప్రెసిడెంట్ గురించి చెప్పేది, లేదా బ్రిటన్ ప్రెసిడెంట్ గురించి చెప్పేది. ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే ఎవరు అంటున్నారు చెప్పండి? మోడీ గారు అంటున్నారు. ఇదంతా అంటే ఇది ప్రతి భారత పౌరుడు గల్లెగరేసుకొని ఆమె ఇండియన్ అని చెప్పే పరిస్థితి వచ్చింది కదా. ఇవాళ మీకు ఇంతెందుకు అనేక రకాల సంఘటనలు. ఒకప్పుడు అనేక బాంబ్ బ్లాస్టులు ఉంటాయి, తూటాలు, రక్తం, ఇవన్నీ ఉన్నాయని చెప్పండి. ఈ దేశంలో మెటల్ డిటెక్టర్లు లేకుండా పెద్ద ఆఫీసులు లేవు. మీరు లేవు కాదా? అవునా చెప్పండి. ఇదే నువ్వు సాక్ష్యం కదా, మీరే సాక్ష్యం కదా. గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, ఇందిల్షుక్ నగర్, దాంట్లో ఈ మతమైన చచ్చిపోతాడు, ఆ మతమైన ఇన్నోసెంట్ పీపుల్ చచ్చిపోతారు కదా. ఇవాళ ఉన్నదా చెప్పండి? మోడీ గారి హయాంలో ఇవాళ శాంతి భద్రత ఎట్లయినా మీరు చెప్పండి. ఇంతెందుకండి, ఇంకా పేదలు ప్రయాణించే రైల్వే స్టేషన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు పోయి అప్పుడు ఎట్లుండి ఇప్పుడు చెర్లపల్లికి ఒకసారి పోయి చూసినాను, చెర్లపల్లి పోయి చూసినాను. వందే భారత రైలు కావచ్చు, ఎక్కడ మలమూత్రాలు లేనటువంటి రైల్వే స్టేషన్ కావచ్చు, ఇవన్నీ పేదల కోసం చేస్తాయి కదా. ఈటల రాజేందర్ చరిష్మా తోటి గెలవట్లేదు, కేవలం మోదీ చరిష్మా తోటి గెలుస్తున్నామని చెప్తున్నారు కాదు. మళ్ళా దాన్ని ట్విస్ట్ చేయి. నేను ఏమంటున్నా, ట్రెండ్ ఆల్రెడీ మోడీ గారి 10 సంవత్సరాల పని విధానంలో సెట్ అయింది, ట్రెండ్ సెట్ అయింది. దానికి మంచిగా దాన్ని చెప్పగలిగే, దాన్ని క్యాపిటలైజ్ చేసుకోగలిగే, ముద్ద చేసుకోగలిగే నాయకులు ఉంటే మంచి ఓట్లు వస్తాయి, 100% గెలుస్తారు. అంటే మతం పేరుతోటి ఓట్లు అడగవచ్చా? నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మోడీ గారు, మీరు చూసినారు. మా దేశంలో ఉన్న మైనార్టీలు హక్కుదారులు, మా భారతీయ జనతా పార్టీ తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి, మీరు ఏ ఫలాలు అందాలన్నా మమ్మల్ని పట్టుకొని తీసుకోండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మన సర్సంగ్ చాలక్ మోహన్ భాగవత్ గారు ఒక మాట అన్నాడు, ఒక వర్గాన్ని విస్మరించి దేశాన్ని నిర్మించలేము, నడపలేమని చెప్పాడు. ఫిలాసఫీ అది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ఆ నినాదం ఇచ్చి ఆచరిస్తున్న వ్యక్తి.
ఇంతేందుకంటే మొన్న ముస్లిం దేశాలు ఆరు దేశాలు ఆయనకు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇచ్చినాయి. నాకు తెలిసి ఫస్ట్ టైం అవార్డు ఇచ్చారు. ఇంతెందుకు మోడీ గారికి గల్ఫ్ కంట్రీతో ఉన్నటువంటి గొప్ప సంబంధానికి ఒక సంకేతం చెప్తాను. ఇక్కడ టెంపుల్ కట్టడం వేరు, గల్ఫ్ దేశంలో ఆ రాజుని మెప్పించి ఒక 5 ఎకరాల భూమి తీసుకొని ఇవాళ ప్రపంచంలో ఒక గ్లోబల్ విలేజ్ లెక్క ఉన్నది. ఏ దేశ పౌరులు ఇంకో దేశాలు బతకపోతున్నారు, వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ విశ్వాసాలు వాళ్ళు ఆచరించుకోవాలి. సపోజ్ ఒక మొత్తం హిందూ దేశం కూడా ఉన్నది, ఆడ ఒక 1,00,000 మంది ముస్లింలు వచ్చారు, వాళ్ళకి ఒక మసీదు కావాలి, కట్టదు కదా, చెప్పండి, తప్పు కదా, వాళ్ళ విశ్వాసం అది. అట్లనే హిందువులు పోయి ఉంటారు, వాళ్ళకి ఒక టెంపుల్ కావాలి, వాళ్ళ విశ్వాసం అది. కొంతమంది క్రిస్టియన్లు పోయి ఉంటారు, వాళ్ళ విశ్వాసం ఒక చర్చ్ కావాలి. అంటే గల్ఫ్ కంట్రీలో కూడా ఆ రాజును ఒప్పించి 5 ఎకరాల భూమి తీసుకొని ఇక్కడి ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని చెప్పి గుడి కట్టించింది ఫస్ట్ టైం ఎవరో తెలుసా? మోడీ గారు కదా. అందుకని మోడీ గారిని మీరు పట్టుకొని ఈ మతం పెడతాడు ఎందుకు అడుగుతున్నాను? నేను అడుగుతున్నాను ఒకటి, సంపత్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మీకు తెలుసు, అది ఎంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ పెట్టిండు. సెకండ్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టిండ్రు? వాజ్పేయి గారు పెట్టిండ్రు. థర్డ్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టిండ్రు? మన్మోహన్ సింగ్ గారు పెట్టిండ్రు. ఇవాళ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చినాయి. ఏం పోలిక చేస్తావు? ఏం పోలిక ఉంది మీరు చెప్పండి. నేను చెప్పడం కాదు, ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన ఒక స్పీచ్ వినండి. 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ అప్ టు 2014 వరకు ఉంటే ఈ 10 సంవత్సరాల కాలంలో సాధించింది 2,500 కిలోమీటర్లు పైబడి సాధించిందని చెప్పి కేసీఆర్ గారు చెప్పినటువంటి వీడియోస్ ఎప్పుడైనా చూడండి. ఇది ఇవాళ మోడీ గారి గొప్పతనం. 76 ఎయిర్పోర్ట్స్ 2014 వరకు, ఇవాళ 143 ఎయిర్పోర్ట్స్. మీరు ఇప్పుడు చూడండి, అసలు చాలా చాలా అనేక రకాల మార్పులు వచ్చినాయి. సంపత్ గారు, తాజాగా పిసిసి అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డి కేసీఆర్ దోపిడీలో ఈటల కూడా బాగున్నాడు, అప్పట్లో ఆయన ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఆయన జరిగింది